వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళం దెబ్బతినడంతో ప్రముఖ నటుడు రజనీకాంత్ కు చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు స్టెంట్ వేయడం తెలిసిందే. రజనీకాంత్ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రజనీకాంత్ ను ఫోన్లో పరామర్శించారు. రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రజనీకాంత్ త్వరగా ఆరోగ్యవంతుడవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా రజనీకాంత్ ఆసుపత్రిలో చేరడంతో అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రజనీకి ఏమైందో తెలియకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వ్యాప్తి చెందాయి. చెన్నై అపోలో ఆసుపత్రి వర్గాలు రజనీకాంత్ హెల్త్ బులెటిన్ విడుదల చేయడంతో ఊహాగానాలకు అడ్డుకట్టబడింది. ప్రాయశ్చిత్త దీక్షను విరమింపజేసేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల విచ్చేశారు. తిరుపతిలోని అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా పవన్ కళ్యాణ్ కాలినడకన తిరుమల చేరుకున్నారు. పవన్ కు టీటీడీ వర్గాలు స్వాగతం పలికాయి. పవన్ కళ్యాణ్ వెంట జనసేన నేతలు, అభిమానులు భారీగా తిరుమలకు తరలి రావడంతో కోలాహలం నెలకొంది. కాగా పవన్ కళ్యాణ్ తిరుమలలోని గాయత్రి నీలం గెస్ట్ హౌస్ లో బస చేశారు. ఉదయం శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. రజాకార్లు సీమాంధ్రులతో పోరాడినట్టే మూసీ వ్యతిరేకులతో నల్గొండ ప్రజలు పోరాడాల్సి వస్తుందని మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ మురుగు కారణంగా నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రజలు నరకయాతన పడుతున్నారన్నారు. నల్గొండ జిల్లా పోరాటాల గడ్డ అని రజాకార్లు సీమాంధ్రులతో పోరాడినట్లే నల్గొండ ప్రజలంతా పోరాటం చేసే రోజు దగ్గరలోనే ఉన్నదని పేర్కొన్నారు. ఆయన జూబ్లీహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మీడియాతో మాట్లాడుతూ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుతో నల్గొండ సహా మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజల ఇబ్బందులు తీరిపోతాయని పేర్కొన్నారు. గోదావరిని మేమేం మూసీ నదితో సావాలి. ఇప్పటికైనా మారంటారా నాయన, మారి అమెరికాలో చదువుకుని అంటారు కదా, ఈ వాటర్ తీసుకొని అమెరికాలో టెస్ట్ చేయించుకోరా పోయి. అందుకనే మరొకసారి మీడియా ద్వారా ప్రజలను రెచ్చగొట్టకుండా అందరం కలిసి సొల్యూషన్ చెప్పండి. తప్పకుండా వాళ్ళకి రిహాబిలిటేషన్ చేసుకుంటూ మూసి క్లీన్ చేస్తే తప్ప రాష్ట్రంలో 3వ వంతు అంటే 1/3 జనాభా నాశనమై చాలా ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే నిన్న చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే ఇల్లు పోయి పక్కకు వేరే దగ్గర మంచి ప్లేసులు ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటారు ఎవరన్నా. ఈ కమిషన్లకు అలవాటు పడి 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు అంటుడు. 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు ఓడన్నా కేటీఆర్.